మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ ఇంజనీర్స్ మీ డ్రీమ్ లైఫ్ స్టార్ట్ అయ్యే టైం అఫీషియల్లీ వచ్చేసింది. జస్ట్ 48 అవర్స్ బ్యాక్ హెచ్పిసిఎల్ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. 731 వేకెన్సీస్ అండ్ ప్యాకేజెస్ ఏకంగా 50 నుంచి 60 lakhs పర్ యానం వరకు ఉన్నాయి. ఎస్, ప్యూర్ కోర్ బ్రాంచెస్ కి ఇంత మ్యాసివ్ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. కానీ వెయిట్, ఫామ్ ఫిల్ చేసే ముందు నోటిఫికేషన్ లో ఉన్న ఆ ఒక్క స్ట్రిక్ట్ రిజెక్షన్ రూల్ మీకు తెలియకపోతే మీ గవర్నమెంట్ జాబ్ లాంటి డ్రీమ్ కళ్ళ ముందే కుప్పకూలిపోతుంది. అదేంటి అనేది నేను ముందు వీడియోలో చెప్తా. అండ్ లెట్స్ డీకోడ్ హెచ్పిసిఎల్ 2026 మెగా డ్రైవ్. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అనేది వస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం హెచ్పిసిఎల్, అదే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి మాసివ్ 2026 రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి. కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ కి ఇది లిటరల్లీ ఒక పండగ లాంటి న్యూస్. టోటల్ గా 731 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ కోసమే 618 పోస్ట్ రిజర్వ్ చేశారు. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. డిప్లొమా స్టూడెంట్స్ కి జూనియర్ ఎగ్జిక్యూటివ్స్, బీటెక్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, సిఏ ఎంబీఏ వాళ్ళకి ఆఫీసర్ రోల్స్ ఉన్నాయి. మీరు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఆర్ ఫైర్ అండ్ సేఫ్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే దిస్ ఈజ్ యువర్ మూమెంట్. ఐటీ వాళ్ళు ప్యాకేజెస్ కొడుతున్నారు అని బాధపడాల్సిన అవసరం లేదు. కోర్ లో కూడా మహారత్న కంపెనీస్ ఉన్నాయి, వాటి వాల్యూ ఇంకా హైలో ఉంటుంది. ఇలాంటి ప్యూర్ కోర్ సెక్టర్ గోల్డెన్ ఆపర్చునిటీస్ కూడా మన పేజ్ లో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటాం, మన ఛానల్లో రెగ్యులర్ గా పెడుతూ ఉంటాం. సో అవన్నీ మీ దాకా రావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ జస్ట్ 1 minute కానీ అది మాకు చాలా బూస్ట్ అనేది ఇస్తుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద గేమ్. ఎలిజిబిలిటీ. చాలా మంది నాది ప్యూర్ మెకానికల్ కాదు, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, నేను ఎలిజిబుల్ అని ఆగిపోతారు. ఇక్కడే హెచ్పిసిలో ఒక బ్రిలియంట్ మూవ్ చేసింది. అలైడ్ బ్రాంచెస్ ని కూడా అలౌ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ పోస్ట్ కి మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ అండ్ మెటీరియల్ సైన్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళు ట్రిపుల్ పవర్ సిస్టమ్స్ నుంచి ఉన్న ఎలిజిబుల్లే. సివిల్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. కానీ ఇక్కడ ఒక డ్రాప్ ఉంది, మార్క్స్ క్రైటీరియా. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి స్ట్రిక్ట్లీ 65% అనేది అగ్రిగేట్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకైతే 55% ఉండాలి. 64.9% ఉన్నా కూడా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద గేమ్. స్ట్రిక్ట్ రూల్ ఇది. లెట్స్ క్విక్ చెక్. మీరు ఏ బ్రాంచ్ వాళ్ళు? బీటెక్, డిప్లొమానా? డిప్లొమా అయితే ఏ బ్రాంచ్, బీటెక్ అయితే ఏ బ్రాంచ్? కింద కామెంట్స్ మెన్షన్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది ఎలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్ అనేది చేయాలని చెప్పేసి. ఎలిజిబిలిటీ క్లియర్ అయింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ టాపిక్, సాలరీ. ఈ నంబర్స్ చూస్తే విల్ గెట్ గూస్ బంప్స్. బీటెక్ ఇంజనీర్స్ కి సిటీసీ ఎంతో తెలుసా? 18.14 lakhs per annum. డిప్లొమా జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి 10.88 lakhs per annum. హెచ్ఆర్ఏ, డిఏ, మెడికల్ బెనిఫిట్స్ అన్ని ఉంటాయి. బేసిక్ పే 50K నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ జాబ్ వచ్చేసింది, ఫస్ట్ మంత్ 1 lakh పైన సాలరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ 12 months మీ సాలరీ నుంచి ఒక రిటెన్షన్ అమౌంట్ కట్ అవుతుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ కి 5,000, ఆఫీసర్స్ కి 8,000 per month కట్ చేసి హెచ్పిసిఎల్ హోల్డ్ చేస్తుంది. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 3 years సర్వీస్ బాండ్ అనేది సైన్ చేయాలి. ఈ అమౌంట్ అంతా మీరు 3 years సక్సెస్ఫుల్ గా సర్వీస్ కంప్లీట్ చేశాక మీకు రిటర్న్ ఇస్తారు. జాబ్ వదిలేసి వెళ్ళిపోకుండా ఇది వాళ్ళ స్ట్రాటజీ. బయట ఎవరు ఇలాంటి ఇన్ డెప్త్ గ్రౌండ్ రియాలిటీ చెప్పరు, దే జస్ట్ హైప్ ద సాలరీ. మీకు ఇలాంటి ట్రాన్స్పరెంట్, ఆనెస్ట్ కెరీర్ బ్రేక్ డౌన్ కావాలి అంటే ట్యాప్ దట్ సబ్స్క్రైబ్ బటన్ రైట్ అవే. సాలరీ అండ్ టర్మ్స్ తెలిసిపోయినాయి, కానీ లోపలికి వెళ్ళడం అంత ఈజీనా అంటే కాదు. సెలక్షన్ ప్రాసెస్ 3 stages లో ఉంటుంది. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి. దీనిలో జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, క్వాంట్స్, రీజనింగ్ ఉంటాయి అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. డేట్ గుర్తుపెట్టుకోండి, May 3rd, 2026 కి. టైం అస్సలు లేదు. సిబిటి క్లియర్ చేస్తాం, ఇంక ఇంటర్వ్యూ ఒకటే కదా అనుకుంటారు. అక్కడే మీరు తప్పులో కాలేస్తారు. కోర్ బ్రాంచెస్ కి ఇది కార్పొరేట్ ఐడి జాబ్ కాదు, ఏసీ రూమ్ లో కూర్చొని చేయడానికి. ఇది హెచ్పిసిఎల్. సిబిటి తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అది కూడా మీరు పాస్ అవ్వాలి. దీనిలో వర్కింగ్ అట్ హైట్స్ గురించి టెస్ట్ చేస్తారు, ఎండ్యూరెన్స్ గురించి టెస్ట్ చేస్తారు, అజిలిటీ టెస్ట్ కూడా చేస్తారు. ఇదన్నీ కూడా మీరు పాస్ అవ్వాలి. మీరు టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే ఈ స్టేజ్ లో ఫిల్టర్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. హైట్ ఫోబియా ఉన్నా, స్టామినా లేకపోయినా ఇబ్బంది పడతారు. సో స్టార్ట్ వర్కింగ్ అవుట్. తర్వాత గ్రూప్ టాస్క్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. వెయిట్, ఈజ్ దేర్ అ షార్ట్ కట్ అంటే ఎవరికైనా అడ్వాంటేజ్ ఉందా అంటే ఎస్. పాస్ట్ లో హెచ్పిసిఎల్ లో అప్రెంటిస్షిప్ ఎవరైనా చేస్తే వాళ్ళకి లాటరీ తగిలినట్టే. వాళ్ళకి సిబిటి మార్క్స్ డైరెక్ట్ గా 5% గ్రేస్ మార్క్స్ యాడ్ అయిపోతాయి. అండ్ ఏజ్ లిమిట్ లో 1 year రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఇది మ్యాసివ్ గేమ్ చేంజర్ అనమాట. బై ద వే, మీరు జాబ్ కొట్టాక ఎప్పుడైనా ఆలోచించారా మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో? 2 మెయిన్ డివిజన్స్ ఉంటాయి, రిఫైనరీ అండ్ మార్కెటింగ్. రిఫైనరీ డివిజన్ లో మీరు హెవీ ఎక్విప్మెంట్, రియాక్టర్స్ అండ్ హై ప్రెషర్ ప్లాంట్స్ సెటప్ చేస్తారు అనమాట. మార్కెటింగ్ డివిజన్ లో అయితే లాజిస్టిక్స్, ట్యాంక్ లోడింగ్, డిస్ట్రిబ్యూషన్ చూసుకోవాలి. బోత్ ఆర్ హై అడ్రిలైన్ జాబ్స్. మీకు ఈ రెండిట్లో ఏది సూట్ అవుతుంది అనుకుంటున్నారు కింద
కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆల్ రైట్, టైమ్ ఫర్ యాక్షన్. అప్లికేషన్ ఓపెన్ అయ్యే 25th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 25th మార్చ్. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 1180 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఫ్రీ అన్నమాట. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎగ్జామ్ కి వెళ్ళడానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరికి ట్రైన్ టికెట్ చార్జెస్ హెచ్పిసిఎల్ వాళ్ళే రియంబర్స్ చేస్తారు. స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఒకటే అప్లికేషన్ వేయాలి, మల్టిపుల్ వేస్తే అన్ని రిజెక్ట్ అవుతాయి. దిస్ ఈస్ ద మహారత్న కాలింగ్. ఐటీ వైపు చూడడం ఆపేయండి. మీకు ఒకవేళ కోర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్ అయితే గ్రాప్ చేయండి. ఎగ్జామ్ May 3 కాబట్టి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే. మీ కోర్ బ్రాంచ్ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ సర్చ్ లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో వెంటనే షేర్ చేయండి. అప్లికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. లెట్స్ క్రాక్ దిస్ టుగెదర్. ఈ వీడియోని లైక్ చేయడం అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ హై వాల్యూ వీడియో. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.